హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదండి. సండే రోజు అయితే నేను ఒక స్పెషల్ రెసిపీ అయితే చేశాను. అది ఏమిటంటే సోయా గ్రాన్యువల్స్తో కీమా రెడీ చేశాను. అది ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఇది సోయా గ్రాన్యువల్స్ అండి, మనకి బయట ప్యాకెట్స్లో అమ్ముతారు. నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. వీటిని బాగా వేడి చేసిన నీటిలో అయితే నానబెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ అలాగా నానబెట్టుకోవాలి. ఇవైతే నేను 2 కప్స్ తీసుకున్నాను. ఇవి వేడి నీళ్ళలో 30 మినిట్స్ నానిన తర్వాత మనం వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. సోయా చంక్స్ దొరకకపోతే మనం మిల్ మేకర్తో కూడా చేసుకోవచ్చు. మిల్ మేకర్ కూడా హాట్ వాటర్లో 30 మినిట్స్ సోక్ చేసుకొని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సోయా కీమా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో చిన్న దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక 3 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని అందులో వేసుకున్నాను. అలాగే అందులో జీలకర్ర, 1 కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మొత్తం వేగించుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా వేగడానికి నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే దీంట్లో కరివేపాకు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అలాగే దీనిలో 1 కప్పు టమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా మొత్తం కలుపుకొని వేగించుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయే వరకు వేగించుకోవాలి. అలాగే దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను గరం మసాలా, 3 స్పూన్స్ కారం, 1 స్పూను ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. అలాగే దీనిలో 1 స్పూన్ కర్రీ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే వీటన్నిటికీ తగినట్టుగా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కలుపుకొని వేగించుకోవాలి. దీని తర్వాత మనం సోయా చంక్స్ అయితే స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నింటినీ ఆ కళాయిలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆ మసాలాలన్నీ వీటికి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రాన్యువల్స్ అనేవి పచ్చివాసన పోయే వరకు మనం వేగించుకోవాలి. అలాగే దీనిలో నేనైతే ఒక 2 స్పూన్లు పెరుగు బాగా చిలికేసి వేసుకున్నాను. వీటంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత దీనిని ఒక 3-4 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. అలా వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. అలాగే దీనిలో కొంచెం పుదీనా వేసుకున్నాను. పుదీనా లేని వాళ్ళు కసూరి మేతి ఉన్నా వేసుకోవచ్చు. కసూరి మేతి ఏ కర్రీస్లో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అలాగే నేనైతే ఈ పుదీనా వేసుకున్నాను. ఇదంతా కలిపేసి అలాగే దీనిలో కొంచెం మ్యాంగో పౌడర్ కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. ఈ మ్యాంగో పౌడర్ కూడా మొత్తం కలిపేసి ఉడికించుకోవాలి. అలాగే దీనిలో బటర్ కూడా కొంచెం వేసుకోవాలి. ఈ బటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. సోయా చంక్స్తో చేసిన కీమా అయితే రెడీ అయ్యింది. దీన్నైతే నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అలాగే కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నాను. ఇంకా ఇదైతే మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి. పిల్లలు పెద్దలు అందరూ తినవలసిన ఫుడ్. హెల్త్కి చాలా మంచి ఫుడ్ కాబట్టి మీరందరూ కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.